నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. పార్టీ ఫిరాయించారన్న ఫిర్యాదుల నేపథ్యంలో 8 మంది ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం అనర్హత వేటు వేశారు. ఇక 4 వైసీపీ ఎమ్మెల్యేలైతే అందులో 4 టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. సో దీనికి సంబంధించిన వివరాలు ఏంటి అని సత్యమూర్తి గారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే. సత్యమూర్తి గారు, అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం 8 మందిపై అనర్హత వేటు వేసినట్టు తెలుస్తుంది. దీని గురించిన డీటెయిల్స్ ఏంటండి? ఇదేంటి అంటే ఇది ఎప్పుడో చాలా కాలం కిందటే ఇది జరిగిపోయింది. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా జరిగింది. కానీ ఇప్పుడు ఇంకా అసెంబ్లీ టైం కూడా అయిపోయింది. 5 సంవత్సరాలు కాలపరిమితి కూడా అయిపోయింది. ఇప్పుడు తీసుకోవటం వల్ల ఏం ప్రయోజనం ఏమి ఉండదు. కానీ ఇప్పుడు తీసుకున్నారు. ఇప్పటికైనా స్పీకరు ఈ అనర్హత వేటు వేయటం అనేది కొంత హర్షించదగ్గ విషయమే. ఇక్కడ విషయం ఏంటి అంటే గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కొంతమంది వైసీపీ ఎమ్మెల్యేలు తెలుగుదేశంలోకి ఫిరాయించారు. తెలుగుదేశంలోకి ఫిరాయించినప్పుడు జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఏం చెప్పాడు అంటే, సంతలో పశువుల్ని కొన్నట్టు మా ఎమ్మెల్యేలని కొన్నాడు చంద్రబాబు నాయుడు అని ప్రతి పబ్లిక్ మీటింగ్లో చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే అదే ఆయన భాషలోనే చెప్పాలి అంటే, సంతలో పశువుల్ని కొన్నట్టు 4 తెలుగుదేశం ఎమ్మెల్యేలను కొనేశాడు. ఒక జనసేన ఎమ్మెల్యేని కూడా కొన్నాడు. వీళ్ళందరూ కూడా వెళ్ళి తెలుగుదేశం పార్టీలో గెలిచిన వాళ్ళు వైసీపీలో చేరారు. వైసీపీలో చేరినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాలి? మీరు తెలుగుదేశం పార్టీలో గెలిచారు, గతంలో ఇదే విధంగా పార్టీ ఫిరాయిస్తే నేను చెప్పాను సంతలో పశువులు కొన్నట్టు కొన్నారు అని, అందుకని మీరు నా పార్టీలోకి రావద్దు అని చెప్పాలి కదా, లాజిక్ చూసుకుంటే. కానీ అదేం చేయలే. తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేలని తీసేసుకొని ఇంకా చాలామంది ఎమ్మెల్యేలని తీసుకోవాలని చాలా ప్రయత్నం చేశాడు. ఎందుకు అంటే చంద్రబాబు నాయుడికి ప్రధాన ప్రతిపక్ష హోదా లేకుండా చేయటానికి తెలుగుదేశంలో గెలిచిన ఎమ్మెల్యేలని తన వైపు గుంజుకుందామని రకరకాల ప్రయత్నాలు చేశాడు. కానీ కేవలం 4 వెళ్ళారు, ఇంకెవరు వెళ్ళలేదు. ఇది బ్యాక్గ్రౌండర్. దీని మీద తెలుగుదేశం పార్టీ కంప్లైంట్ చేసింది. కంప్లైంట్ చేసినప్పుడు స్పీకరు అందులో ఉన్న వీటిని పరిశీలించి వాళ్ళ మీద చర్య తీసుకొని ఉంటే బాగుండేది. కానీ అక్కడ ఎటువంటి యాక్షను లేదు. తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికలు అంటే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినప్పుడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి కొంతమంది వైసీపీ ఎమ్మెల్యేలు ఓటేశారు. ఎవరు వేశారనేది సీక్రసీ ఉంటుంది కాబట్టి అది ఎవరికి తెలిసే అవకాశం లేదు. కానీ వైసీపీ ఏం చేసింది అంటే, ఇదిగో ఈ 4 తెలుగుదేశానికి ఓటేశారు అని చెప్పి ఒక 4 ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద స్పీకర్కి ఫిర్యాదు చేసింది. ఆ 4 ఏం చెప్పారు అంటే, మేము ఓటు వేయలేదని నీకెట్లా తెలిసింది? రహస్య బ్యాలెట్ కదా, నీకెట్లా తెలిసింది? నువ్వు ఎట్లా నిర్ధారణకు వచ్చావని అడిగారు. దానికి సంబంధించిన సమాధానం ఏమీ లేదు. ఈ మధ్యకాలంలో ఏం జరిగింది అంటే, విశాఖ ఉద్యమం వచ్చినప్పుడు ఆ విశాఖ ఉద్యమానికి సంబంధించి ఆ ఆవేశంలో తెలుగుదేశం ఎమ్మెల్యే ఒక ఆయన రాజీనామా చేశాడు, గంటా శ్రీనివాసరావు అని. ఆ ఉద్యమం జరిగిన 2.5 సంవత్సరాల తర్వాత సడన్గా స్పీకరు ఆ రాజీనామాని యాక్సెప్ట్ చేశాడు. ఎందుకు అంటే రాజ్యసభ ఎన్నికలు దగ్గరలో వచ్చినాయి. రాజ్యసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బలాన్ని తగ్గిచేయాలన్న ఉద్దేశంతో ఆ రాజీనామాని యాక్సెప్ట్ చేశారు. ఆ తర్వాత మిగిలిన వాళ్ళందరికీ కూడా నోటీసులు పంపించారు. వాళ్ళ మీద యాక్షన్ తీసుకుందామని ప్లాన్ చేసుకున్నారు. తర్వాత ఏమైంది అంటే, తెలుగుదేశం పార్టీ తన అభ్యర్థిని పోటీ పెట్టకూడదు అని నిర్ణయం తీసుకుంది. దాంతో 3 స్థానాలు, ఆంధ్రప్రదేశ్కి 3 స్థానాలు వచ్చినా 3 ఏకగ్రీవం అయిపోయినాయి. ఏకగ్రీవం అయిపోవటం వల్ల ఈ నిర్ణయాన్ని వాయిదా వేశారు. ఇప్పుడు రాజ్యసభ ఎన్నికలు కంప్లీట్ అయిపోయినాయి, అసెంబ్లీ టర్మ్ కూడా కంప్లీట్ అయిపోతున్నది కాబట్టి
ఇప్పుడు యాక్షన్ తీసుకున్నా ఒకటే, తీసుకోకపోయినా ఒకటే. కానీ ఇప్పటికైనా అసెంబ్లీ స్పీకరు ఏదో కొంత ఆలోచించి ఇప్పటికైనా ఒక నిర్ణయం తీసుకున్నాడు. తెలుగుదేశం నుంచి అటు వెళ్ళిన వాళ్ళు, వైసీపీ నుంచి తెలుగుదేశం వైపు వచ్చిన వాళ్ళు వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నారు. ఇది కొంతవరకు హర్షించదగ్గ విషయం అయినా కానీ మొత్తం అన్నీ అయిపోయిన తర్వాత, రాజకీయ అవసరాలు తీరిపోయిన తర్వాత ఇప్పుడు యాక్షన్ తీసుకున్నా ఒకటే, తీసుకోకపోయినా ఒకటే. ఇంకొక నెల రోజులు కూడా లేదు, ఇంకొక 15-20 రోజుల్లో ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేస్తున్నది. కాబట్టి దీనివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు ఈ చర్య వల్ల. కాకపోతే ఏంటి అంటే మొత్తం తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద ఒక్కళ్ళ మీదే యాక్షన్ అంటే మామూలు సాధారణంగా ఏం జరుగుతుంది అంటే ప్రతిపక్షం నుంచి అధికార పక్షానికి వెళ్తారు. కానీ ఈసారి పెక్యులర్గా ఏం జరిగిందంటే అధికార పక్షం నుంచి ప్రతిపక్షానికి వచ్చారు. ఇది సాధారణంగా దేశంలో ఎక్కడ జరగదు. అధికార వైసీపీ నుంచి ప్రతిపక్ష తెలుగుదేశంలో కొంతమంది వచ్చారు, దాదాపు 4 వచ్చారనమాట. అంటే అధికారంలో ఉన్నప్పుడు ఎంజాయ్ చేస్తారు కదా, అధికారాన్ని వదిలిపెట్టి ప్రతిపక్షంలోకి ఎందుకు వస్తారు? సో ఇటువంటి పెక్యులియర్ విషయాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో జరిగినాయి. ఏదో గుడిలో మెల్ల అన్నట్టు కనీసం రాజకీయ అవసరాలు తీరిపోయిన తర్వాత అయినా ఈ విధంగా చర్య తీసుకోవటం అనేది ఒక రకంగా మంచి విషయమే. రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.